నమస్తే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ జెన్జీ అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చారు? అర్బన్ నక్సలైట్లు, లెఫ్ట్ పార్టీకి సంబంధించిన మాత్రమే ఈ జెన్జీ అనే పదాన్ని తీసుకొచ్చారు. యువ భారత్ తప్ప జెన్జీ అనే పదం లేనట్టు ఆయన చేసిన కామెంట్స్ కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయి. రైట్ నౌ దాంతోపాటు ఇక 22A నిషేధిత జాబితా మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇవాళ కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కూడా మీరు చంపాలనుకుంటే నన్ను చంపండి, చావనైనా చస్తా కానీ నా కుకట్పల్లిని 22A పేరుతో 3 ముక్కలు చేయకండి, ఇబ్బందులకు గురి చేయండి అని కూడా ఆయన కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ చాలా అంశాలను డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మానవతరాయ్ గారు ఉన్నారు. ఆయన ఈ మధ్య మాట్లాడిన డిబేట్కి సంబంధించిన ఒక చర్చ కూడా జరుగుతుంది, సోషల్ మీడియాలో కొంత వైరల్గా మారుతుంది. మానవతరాయ్ మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు, ఆయన పైన కొన్ని కేసులు కూడా పెట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మానవతరాయ్ గారు నమస్తే అండి. నమస్తే. మొదటగా రామచంద్రరావు జెన్జీ అనే పదం ఎవరు పెట్టిరు? ఇది అర్బన్ నక్సలైట్లు, లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు పెట్టిరు. నవభారత్ యువ భారత్ అని అంటున్నాడు. ఎట్లా రామచంద్రరావు గారి పరిజ్ఞానం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అసలు విషయ పరిజ్ఞానం లేకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎట్లయిండో అర్థం కావట్లే. అది బీజేపీ చేసుకున్న కర్మగా నేను భావిస్తున్నా. జెన్జీ అనేది ఎవరు పెట్టారు? అది డెమోగ్రాఫర్స్, అంటే జనాభా పరిశోధకులు. వాళ్ళు ప్రివ్యూ రీసెర్చ్ అనే సంస్థ వాళ్ళు 1997 2012 మధ్య జన్మించిన వాళ్ళని జెన్జీగా పేర్కొనడం జరిగింది. దానికి అర్బన్ నక్సలైట్లకి ఏం సంబంధం? ఇది అర్బన్ నక్సలైట్లు సృష్టించింది కాదు. ఇది జనాభా పరిశోధకులే ఈ తరాల వారీగా యువతను ఆ విధంగా ఆ యొక్క పరిగణలోకి తీసుకున్నారు. ఆ మాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా అవగాహన రాహిత్యంతో మాట్లాడటం ఎంతవరకు సబబు? కాబట్టి తెలుసుకొని ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా, ఒక జాతీయ పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం మంచిది, లేకపోతే నీ పరివే పోద్ది. ఇప్పుడు జెన్జీ అర్బన్ నక్సలైట్ సృష్టించారంటే అర్బన్ నక్సలైట్కి దానికి ఏం సంబంధం? ఇప్పుడు ఆ తరాన్ని వాళ్ళు సృష్టించారు కాబట్టి దాన్ని సమాజం వాడుతుంది. అర్బన్ నక్సలైట్లు అనే వాళ్ళు ఉన్నారంటారు. అసలు ఇది చెప్పిన కదా, వీళ్ళకి నచ్చితే వాళ్ళ మొత్తం ఏది వాళ్ళ పార్టీ జై శ్రీరామ్ అంటే మనుషులు, లేకపోతే నక్సలైట్లు. అంటే అర్థమైంది అసలు. అంటే ప్రతి మనిషిని ఉగ్రవాదతో, అంటే బీజేపీ పార్టీ విధానాలను, నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను, ఆర్ఎస్ఎస్ విధానాలను వ్యతిరేకించిన ప్రతి వాళ్ళు వాళ్ళకి అర్బన్ నక్సలైట్లే. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఆయన మొన్న ఢిల్లీలో అంత పెద్ద ఎత్తున యువత తిరుగుబాటు చేసినా ఇంకా వాళ్ళ జ్ఞానోదయం కావటంలే, బుద్ధి రావటంలే. ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసిండు యువత వల్ల రాజీనామా చేసి అక్కడ అక్రమాలు జరిగినాయి. దాదాపు 17-14 మంది విద్యార్థులు చనిపోయారు నీటి పరీక్షలో. మన తప్పు వల్లే జరిగిందంటే దీన్ని అసలు ఈ విధంగా ప్రశ్నలు లేవనెత్తడం కూడా ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా మనం పేర్కొనవచ్చు.